సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అందరికీ పరిచయం. కానీ అంతకు మించి అంటున్నారు విపక్ష నేతలు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వైసీపీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2 అని చెప్పక తప్పదు. ఎవరు అవునన్నా కాదనుకున్నా షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటుంటారు. సజ్జల బయట సమావేశాల్లో కనిపించకపోవచ్చు, కానీ కీలక నిర్ణయాల్లో మాత్రం ఆయన పాత్ర ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ మంత్రుల కమిటీ ఉన్నా జగన్ అందులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించి మరీ తన మనిషి అని చెప్పకనే చెప్పారు. ఉద్యోగుల సమ్మె విరమణ విషయంలో నిజంగానే సజ్జల బ్యాచ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అందుకే జగన్ కంటే ముందు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ సజ్జల దర్శనం చేసుకుంటారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం ముసాల్రెడ్డిపల్లి సజ్జల రామకృష్ణారెడ్డి స్వగ్రామం. పులివెందులలో పాఠశాల విద్యను పూర్తి చేసిన అనంతరం కడప ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఈనాడు పత్రికలో గ్రామస్థాయిలో వార్తలు అందించే కాంట్రిబ్యూటర్గా చేరారు. 1978లో ఈనాడులో జూనియర్ సబ్ ఎడిటర్గా చేరి ఆ తర్వాత ఆంధ్రభూమి పత్రికకు సబ్ ఎడిటర్గా, 1985లో ఉదయంలో చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఉదయం పత్రిక మూతపడిన తర్వాత గ్రానైట్ వ్యాపారం మొదలుపెట్టారు. అనంతరం వైసీపీ స్థాపించిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ ర్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. పైకి కనిపిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదు, ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారట. మొత్తం 3 అన్నదమ్ములలో సజ్జల రామకృష్ణారెడ్డి 3వ వాడు. సజ్జల పెద్ద సోదరుడు రామసుబ్బారెడ్డి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించి రిటైర్ అయ్యారు. ఆయన దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఖనిజ వనరుల మీద, మైనింగ్ మీద పూర్తి అవగాహన ఉన్న సుప్రసిద్ధ జియాలజిస్టుగా పేరుగాంచిన వ్యక్తి. అయితే ఈయన రిటైర్ అయ్యాక సజ్జల ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ పేర్లతో 1980లలో కర్ణాటక బళ్ళారి ప్రాంతంలో ముడి ఇనుము మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఈ 2 కంపెనీలకు ఇతను సీఈఓగా ఉన్నారు. ఇక రెండో సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి. ఈయన కూడా బళ్ళారి ప్రాంతంలో మైనింగ్ రంగంలో ఆరితేరిన వ్యక్తి. సజ్జల కుటుంబం 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారానికి బయటకు కనిపించే ప్రధాన ముఖం. ఈయన కూడా ఇటీవల మరణించారు. డిగ్రీ చదివి జర్నలిస్టుగా వివిధ పత్రికలలో పనిచేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ మైనింగ్ వ్యాపారంలో తెర వెనుక ఉన్న అసలైన కింగ్ పిన్ సజ్జల రామకృష్ణారెడ్డి అని సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటాయి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అంత ఫ్రీ హ్యాండ్ ఎందుకిచ్చారు? రాష్ట్రంలో ఏ అంశమైనా సరే కేవలం సజ్జల మాత్రమే మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఇతర ఏ మంత్రి కానీ అధికారి కానీ కనీసం స్పందించటం లేదు. ప్రతి విషయంపై కూడా సజ్జల మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతుంటారు. చివరికి ప్రభుత్వం నియమించే మంత్రివర్గ ఉపసంఘాలకు కూడా సజ్జల నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇటు ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. ఏదైనా శాఖపై ఆరోపణలు వస్తే సంబంధిత శాఖ మంత్రి వివరణ ఇవ్వడం కూడా మామూలే. కానీ ఏపీలో ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. అంతా సకల శాఖల మంత్రి సజ్జలనే నేతృత్వం వహిస్తుండటంతో పార్టీలోనూ ఆయన తీరుపై అంతర్గతంగా గుర్రుగా ఉన్నారట. ఇక స్వపక్షంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైకి ఎవరూ ఏమీ అనకపోయినా లోలోపల మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారట. మంత్రులు సైతం ఆయనకు చెప్పనిదే ఎటువంటి ప్రకటనలు, నిర్ణయాలు తీసుకోకూడదన్న టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా తమ పనుల కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయిస్తున్నారట. ఆయన చెబితేనే అధికారులు పనులు చేస్తుండటంతో సొంతపక్షం ఎమ్మెల్యేలు కూడా సజ్జలపై మండిపడుతున్నారట. మొత్తం మీద రామకృష్ణారెడ్డి ఇటు స్వపక్షానికి, అటు విపక్షానికి టార్గెట్గా మారారు.
ప్రభుత్వ సలహాదారుగా ఆయన రాజకీయాలు మాట్లాడవచ్చా? ఓ రాజకీయ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడవచ్చా అనేది కూడా వివాదంగా మారింది. దీనిపై హైకోర్టు కూడా ప్రశ్నలు సంధించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. తన వైఖరిని ఎప్పటిలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో జగన్ తర్వాత పార్టీలో ఎవరు అన్నదానికి అనేక పేర్లు వినిపించేవి. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి పేర్లు వినిపించేవి. ఇక భవిష్యత్తులో ఆ అవకాశాలు లేవన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.